దామోదరుడు అంటే అన్నమాచార్యుల వారు చెప్పారు, బంటులకు బంటవుదువురా నువ్వు, ఒక్కసారి చేతులెత్తి నమస్కరిస్తే మనకి దాసుడవుతాట, లేకపోతే అంటాడు ధర్మరాజుతో, నా తరము కాకయున్నను చేతులు జోడించుకొనుతూ చేసేద. భగవంతుడి లాంటి వాడు ధర్మరాజుకి తల దించి నీకోసం రాయబారానికి ఎడతానంటాడే, అంతటి ప్రేమ పడతాడు దామోదరుడు. తులసి తులా అస్యాం నాస్తి, ఆమెకు సమానము లేదు. ఎంచేత తులసి అనగానే కారణాలు చాలా ఉన్నాయి. క్షీరసాగర మథన వేళ అక్కడ అమృత బిందువులు, క్షీర బిందువులు గట్టు మీద పడితే మొలిచింది తులసి. అందుకని తులసి అమృత జన్మాసి. సదాత్వం కేశవప్రియే, కేశవునికి చాలా ఇష్టమట. కేశవ శబ్దంలో చిన్న చమత్కారం ఉంది. కహ అంటే బ్రహ్మదేవుడు, ఈశ అంటే పరమశివుడు, మధ్యలో తానున్నాడని చెప్పడానికి కేశవనామాసి అంటుంది మనకి భారతం. అందుకని కేశవుడయ్యాడు ఆయన. సదాత్వం కేశవప్రియే. మీరెప్పుడైనా ద్రవిడ ప్రబంధంలో ఆళ్వార్ల పాసురాలు చదివితే ఎక్కడ చెప్పినా తులసిమాల ధరించిన పరమాత్మ అంటే కుదరదు. పాపమ్మ గోపన్న గారు కూడా శ్రీరఘురామ చారు తులసీదళదామ, మరి ఎప్పుడు వేసి చూశాడో తెలియదు మనకి ఆయన, అది పద్ధతి అనమాట. అందుకని తులసి సదాత్వం కేశవప్రియే. ఆఖరికి చాగయ్య గారు కూడా స్వామిని ప్రార్థించి విసుగొచ్చిందిట. ఇక ఎలా కాదని చెప్పి, అమ్మ తులసమ్మ మా ఇంట నెలకొని ఉండవమ్మా అన్నట్ట. పాపం వాళ్ళ ఆవిడ అడిగింది, ఇదేమిటండి అంటే, తులసి కోసం పయ్యాన్ని కిందకి దిగుతాడు కదా అన్నట్ట పాపం ఆయన. అది విశేషం. అంటే అమ్మ పక్కనుంది, నాన్న ఉన్నాడు. ఈ ఇద్దరి కథకి కారణం ఇంకొకటి ఉంది. ఎంచేతంటే ఎప్పుడు కూడా లోకంలో అక్కడ మమ జీవన హేతున అని కట్టుకుంటాడు తాడి, స్వాతంత్రం కోల్పోతారు ఇద్దరూ కూడా పాపం ఆ సమయంలో. ఇక్కడ తాడి కట్టడం దేనికో తెలుసా? లోకరక్షణ హేతున. అమ్మ పక్కనుంటే మనం ఎన్ని తప్పులు చేసినా సరిపోతుంది. కాకి తప్పు చేస్తే స్వామి రక్షించి వదిలిపెట్టాడు. తప్పు చెయ్యని వాలిని పెడీమని కొట్టి చంపాడు. అమ్మ పక్కనుంటే అలా ఉంటాడు, పక్కన లేకపోతే ఇలా ఉంటాడు. అది ప్రమాదం అన్నమాట. అందుకని అమ్మని నాన్నని కలిపి మనం చూచిన పిల్లలం. మనం ఎంత అదృష్టవంతులం అండి. అయితే ఈ కథకి మూలం ఎక్కడుంది? ఇంద్రుడి దగ్గర మొదలైంది తప్పు. ఎంచేతంటే ఒక స్థితి రాగానే కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పు వల్లే తరువాత క్షీరసాగర మథనం. దీని పేరు క్షీరాబ్ధి ద్వాదశి, మథన ద్వాదశి. దాన్నే తెలుగులో చిలుకు ద్వాదశి. మనమేం చేస్తాం? తెలుగు పదాలని ముక్కలు చేసి చావగొట్టి మంత్రించి నానాయాత్ర పడి చిలక ద్వాదశి అంటాను చటుక్కుని. ఇది చిలుకు ద్వాదశి. అంటే క్షీరసాగర మథనం జరిగింది. అది దేనికోసమో ఒక 3 నిమిషాల్లో చెప్పుకుందాం. అంతా అనుకుంటారు కేవలం సముద్రంలో పడిపోయాయని. కాదండి, ఇంద్రుడు చేసిన తప్పు ఒకటి ఉంది. ఐరావతం మీద వెడుతుంటే దుర్వాసుడు ఎదురయ్యాడు. మెడలో ఉన్న పూలమాల ఇలా ఇచ్చాడు ఆ పెద్ద మనిషికి. ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? ఏనుగు మీద పెట్టాట పాపం. ఎప్పుడూ కూడా భగవంతుని సన్నిధానంలో ఇచ్చిన పూలమాల మన కార్లకి స్కూటర్లకి అలంకరించకూడదు. ఏనుగు మీద పెట్టాడు. ఏనుగు కింద పడేసి తొక్కింది. కోపం వచ్చింది దుర్వాసుడికి. పరమశివుడు నాకు ఇచ్చిన పూలమాలని నువ్వు ఇంత ధ్వంసం చేశావు కనుక నా శ్రీ మొత్తం ప్రపంచంలో శ్రీ ఉండకుండా పోవుగాక. ఇది జరిగింది. ఆచార్యుడికి అవమానం చెయ్యకండి, గురువుని అవమానించకండి. అందుకనే ఇవాళ దత్తాత్రేయ జయంతి అని చెప్పి యోగి ద్వాదశి అని కూడా చెప్తారు. అంటే యాజ్ఞవల్క్యుల వారు ఆవిర్భవించిన రోజు ఇది. పరమ గురువు ఆయన. అందుకని అప్పుడు క్షీరసాగర మథనం జరిగింది. దానికి ఓ బోళ్ళంత కథ ఉంది. ప్రతి వస్తువు ఒక్కొక్క సంకేతం అన్నమాట. అలాంటి సమయంలో పాపం పరమశివుల వారు విషాన్ని స్వీకరించారు. విషాన్ని స్వీకరించిన వాడు 3 ఉన్నారని చెప్పింది ఋగ్వేదము. ఎంచేత మొట్టమొదటగా విషాన్ని అలా వచ్చేస్తుంటే తన వాటా దక్కదేమో అని అగ్నిదేవుడు పుచ్చుకున్నాడు లోపలికి. పుచ్చుకుంటే లోపల మండిపోయి వదిలిపెట్టేశాడు. స రుద్రో భవతి. ఆ తర్వాత స్వామి ఒంటి నిండా పాకింది. ఒంటి నిండా పాకగానే వెంటనే అది కాస్త సనీల వర్ణో భవతి, స రుద్రో భవతి, సనీల వర్ణో భవతి, సనీల కంఠో భవతి అని చెప్పి అలాగ క్షీరసాగర మథనం జరిగిన తరువాత ఆ ఇంద్రుడికి అహంకారం వచ్చి పరమశివుణ్ణి ఎదిరిస్తే అక్కడ పుట్టాడు జలంధరుడు అన్నవాడు. అక్కడితోటి కథ మొదలయ్యింది. అలాగా మనకి కథ చెప్తారు. అంటే పెద్దలని అవమానించకండి, ఉత్తమాధికారులని ఉన్నతాధికారులని గౌరవించండి. అది చెప్పడానికే ఇక్కడ తులసి కళ్యాణంలో చెప్పేది ఏమిటనమాట,
పెద్దలని ఇద్దరిని కలిపి ఆదరించండి. అమ్మవారిని అయ్యవారిని కలిపి ఆదరించేటప్పుడు అక్కడ తులసి, ఇక్కడ ధాత్రి. అందుకని అలాంటి స్వామి వైభవాన్ని, కళ్యాణ వైభవాన్ని మాలాంటి సంసారులు చెప్పడానికంటే కూడా, ఇలాంటి ఉన్న సన్నివేశాలను చెప్పడం కంటే కూడా పరమాత్మతత్వాన్ని ఆవిష్కరింపజేసుకుని అఖిల జనుల హృదయాల్లో కూడా విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించే స్వరూప ఆనంద ఇంద్రుల వారు అది మనకు అందించినట్టయితే అది విశేషం కనుక శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య స్వామివారిని అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహించి అందరినీ ధన్యుల్ని చేయమని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకునేది డాక్టర్ టీకేవి రాఘవన్. స్వస్తి. ధన్యవాదాలు. అద్భుతమైన విషయాలను మనకు తెలియజేశారు రాఘవన్ గారు. వారికి మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇక మన కార్యక్రమంలో ముఖ్య ఘట్టం కార్తీక దీపోత్సవం. కార్తీక దీపాన్ని వెలిగించవలసిందిగా ఈరోజు మనకి విచ్చేసి మన అనుగ్రహ భాషణం చేయనున్న విశాఖ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారిని కోరుతున్నాను. అలానే ఈరోజు మనకు విశిష్ట అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలానే దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఎన్ ముక్తేశ్వరరావు గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. స్వామివారు చేతుల మీదుగా దీపం వెలిగించిన తరువాత మాత్రమే మనం కార్తీక దీపాన్ని వెలిగిద్దాం. శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారు. దయచేసి స్వామివారు కార్తీక దీపాన్ని వెలిగించిన అనంతరం మాత్రమే భక్తులు వెలిగించగలరు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
లింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అద్భుతమైన కార్తీక దీపోత్సవాన్ని స్వామివారి చేతుల మీదుగా జరుపుకున్నాం. పరమహంస పరివాజకాచార్య విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం. యతీంద్రుల అనుగ్రహ భాషణం దయించి భక్తులందరూ కూర్చొని
ఆశీర్వాదాలు అందుకోవాల్సిందిగా కోరుతున్నా. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ కోటి దీపార్చన కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎంతోమంది చెప్పారు కోటి దీపార్చన చాలా అద్భుతంగా జరుగుతుంది, టీవీలలో వాటిలో కూడా చూపిస్తున్నారు, చాలా అద్భుతంగా జరుగుతుంది, హిందువుల్లో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చే అద్భుతమైన కార్యక్రమం భక్తివారు ఏర్పాటు చేస్తే దానికి భక్తులు తండోపతండాలుగా కులము మతము జాతి అని భేదము లేకుండా స్త్రీలు పురుషులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయాన్ని కలిగిస్తున్నారు అని చెబితే మా నరేంద్ర చౌదరి మీరు రండి రండి అని పిలుపు మేరకు ఈ యొక్క కోటి దీపార్చన కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు ప్రపంచంలో అన్ని మతాల కంటే విలక్షణమైనది మన సనాతనమైన హిందూ మతం. వేదాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు నదులు తీర్థములు దేవాలయాలతో దైవీ సంపత్తితో కూడుకున్నది ఈ భారత భూమి. ఇలాంటి భారత భూమిలో మనం ఈ వెలిగిస్తున్న ఈ జ్యోతికి చాలా విలువిస్తాం. ఈ జ్యోతి గురించి ఎందరెందరో ఎన్నెన్నో రకాలుగా ఉపన్యాసాలు చెప్పవచ్చు, కానీ జ్యోతి మన ఆత్మ యొక్క ప్రతీక. ఇంతమంది వెలిగిస్తున్నారు ఈ జ్యోతులంటే, కోటి దీపార్చన అంటే, కోటి అంటే అనంతము అని అర్థము. అనంతమైన ప్రాణులన్నీ కూడా, సమస్త ప్రాణు జాతి అంతా కూడా సమస్తము ఆ భగవంతుడి యొక్క వెలుగుయే, ఆ పరమాత్మ యొక్క స్వరూపమే, ఆయన యొక్క తత్వమే, సర్వ ప్రాణుల యొక్క జీవరాశుల యొక్క తత్వమని తెలియచేసేదే ఈ యొక్క దీపం యొక్క ప్రతీక. దీపానికి కులముండదు. మీరు చూసే దీపానికి, మీరు వెలిగించే దీపానికి కులముండదు, మతముండదు, జాతి ఉండదు, ప్రాంతీయం ఉండదు, తెలంగాణవా సీమాంధ్రవా అనే ప్రాంత భావం ఉండదు. ఏ రకమైన భావాలు లేని నిశ్చలమైనది ఏది అంటే జ్యోతి, దీపం. కానీ దీపానికి రెండు గుణాలు ఉన్నాయి. ఒకటి వేడి, రెండు వెలుగు. ఆ రెండే సమస్త జగత్తుకి ప్రాణమై ఉన్నది. ఈరోజు మనలో కూడా వేడి లేక ఒళ్ళు చల్లబడిపోతే ప్రాణం పోయిందిరా అంటాం. అలాగే లోపట వెలుగు లేకపోతే ఈ అందమైన కళ్ళుతో లోకాన్ని ఎలా చూస్తాము? లోపట వెలుగు లేకపోతే ఈ అందమైన చెవులతో ఈ లోకాల్లో ఉన్న శబ్ద తరంగాల్ని ఎలా వింటాము? ఈ యొక్క లోపట వెలుగు లేకపోతే నేను ఈ మైకులో ఎలా మాట్లాడతాను, మీరు ఎలా వింటారు? అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే లోపట ఉన్న వెలుగు. ఆ వెలుగుని సూచించేది, మనలో ఉన్న అగ్నితత్వమైన వేడిని సూచించేది ఆ దీపం యొక్క ప్రతీక. అందులో దీపానికి మన హృదయంలో ఉన్న ఆత్మకి చాలా దగ్గర సంబంధం ఉన్నది. జ్యోతినాం తజ్జ్యోతి. మనం వెలిగించే దీపాలు అయినా, భగవంతుడు వెలిగించే సూర్య చంద్ర నక్షత్రాల యొక్క దీపాలు అయినా, సర్వ దీపాలకి స్వయం జ్యోతి, పరంజ్యోతి, బ్రహ్మజ్యోతి ఎవరంటే ఆ పరమాత్మ. అలాంటి పరమాత్మ గురించి బృహదారణ్యకంలో జ్యోతిర్బ్రాహ్మణం అని ఒక ఉపనిషత్తులో ఒక ఖండమే ఉన్నది. జ్యోతి అనేది చాలా గొప్పది హిందువుల్లో. ఇది అగ్నితత్వము. అలాంటి జ్యోతిని ప్రజ్వలింపచేసే కోటి మంది చేత కోటి దీపాలు వెలిగించే దివ్యమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. మన అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టే
హిందూ మతంలో ఒక వైజ్ఞానిక ఒక అద్భుతమైన శాస్త్రం ఇమిడి ఉన్నదని ప్రపంచమంతా కూడా, ఇతర దేశస్థులందరూ కూడా ఋషికేశ్, హరిద్వార్, హిమాలయ ప్రాంతాలన్నీ కూడా వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన శక్తి మన భారతీయ సనాతన సంస్కృతి. మనమందరము పుణ్యాత్ములం. భగవంతుడి యొక్క జ్యోతి అంశ మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉంది కాబట్టే ఇందాక చెప్పినట్లుగా కంటితో చూస్తున్నాము, నోటితో మాట్లాడుతున్నాము, చెవితో వింటున్నాము, మనం నడుస్తున్నామంటే లోపట ఆ భగవంతుడి యొక్క అంశ శక్తి ఉన్నది కాబట్టి. ఇతర మతాలలో భగవంతుడు మన హృదయంలో ఉన్నాడని చెప్పరు. ఇతర మతాలలో ఏమి చెబుతారంటే మనం అందరము పాపులమని చెబుతారు. కానీ మన హిందూ మతం చెబుతుంది మనం పాపులము కాదు, పుణ్యాత్ములం. పాపపు లోకాలతో కూడుకున్న పాపులము కాదు, పాపిష్టి మతము కాదు హిందూ మతం. హిందూ మతం అంటే ఒక స్వయం జ్యోతి, బ్రహ్మజ్యోతి. పాపులము కాదు, పుణ్యాత్ములము.